మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 1 తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈ యొక్క నెల మొదటి దినమందు దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదింతును. లోకంలో ఉన్న జనులు కాదు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, లోకంలో ఉన్నటువంటి గనులైన వారు కాదు, కానీ సమస్తమును సృష్టించిన వాడును, సమస్తమును నిర్మించిన వాడిని నేను నీకు తెలియచేస్తున్నటువంటి మాట, నిన్ను ఆశీర్వదింతును. నిన్ను ఆశీర్వదించిన నిన్ను విస్తరింపచేతును. ఆ ఆశీర్వాదము విస్తరించుద్ది. ఇంకా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము దేవుడు దానిని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నిలుపునని దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం ఈ మాట విని ఆయన మాట యందు విశ్వసించి విధేయత చూపుతూ ఈ నెలంతయు కూడా ఆయన చెప్పిన మాట యందు నమ్మకము కలిగి ప్రార్థించుకుంటే నీ జీవితంలో నిశ్చయముగా ఆశీర్వాదము, నిశ్చయముగా విస్తరణ కలుగుతుంది. కనుక అట్టి స్థితి, అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలము తండ్రి, నీ బిడ్డలు అందరూ ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి ఆశీర్వాదము, విస్తరణ కలిగి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నడిపించి బలపరిచి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసి ఇప్పుడును ఎల్లప్పుడును ఆ సన్నిధితో సదాకాలం తోడయుండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.